హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ బిర్యానీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి చేయడానికి కూడా ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను. ముందుగా చికెన్ బిర్యానీ తయారు చేయడానికి చూడండి, నేనైతే చికెన్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకొని, ఇది వచ్చేసి 3/4 కిలో చికెన్ అయితే ఉంది. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే చూపిస్తాను. బోన్లెస్ రెండు తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి టమాటా ఉంది కదా, ఈ టమాటా వచ్చేసి బిగ్ సైజ్ టమాటా ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే చిన్న టమాటాలు అయితే 2 వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ కూడా 1 పిసుకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, పెరుగు వచ్చేసి చూడండి చిన్న కప్పు అయితే తీసుకున్నాను. అలాగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా, అలాగే కొత్తిమీర, అలాగే 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి బిర్యానీ హోల్ మసాలా, ఈ మసాలా వచ్చేసి ఇవన్నీ అయితే తీసుకోవాలి. ఇంట్లో ఏముంటావి అంతవరకు తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ వచ్చేసి కారం, 1 స్పూన్ కర్రీ పౌడర్ వచ్చేసి గరం మసాలా, 1/2 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్. పెప్పర్ పౌడర్ ఆప్షన్ అన్నమాట, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్, సోంపు, జీరా 2 కలిపి చేసినటువంటి పౌడర్ అన్నమాట, 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్, 2 స్పూన్ల వరకు నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చే ఆయిల్, అలాగే కుంకుమ పువ్వు వాటర్ ఇవి కొన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. చాలా రోజుల తర్వాత అయితే తయారు చేస్తున్నాను బిర్యానీని. ఇప్పుడు ఇది అంతా ఇలా కలుపుతున్నాం కదా, ఇలా కలుపుకున్నాక నేనైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేదా అట్లా అయితే ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అట్లా టైం అయ్యి కూడా లేదు. నేనైతే ఇలా డైరెక్ట్గానే చేస్తున్నాను. ఇది ఇలా అంతా కూడా ఇలా కలిపేసుకొని ఇది అంతా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ వచ్చేసి కేజీ రైస్ తీసుకుంటున్నాను అన్నమాట. అంటే చికెన్ వచ్చేసి 3/4 కిలో, మొత్తం 4 గ్లాసులు అన్నమాట ఇవి. ఇప్పుడు ఇవన్నీ కూడా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. బిర్యానీకి పాత్ర కూడా పెట్టేసుకొని చికెన్ అంతా కూడా ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా, అంటే ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. చికెన్ కలిపి పెట్టినటువంటి బౌల్లోనే కొంచెం వాటర్ వేసుకొని నీళ్ళు తొలిపిలా పోయాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువ టైము లేదు అనుకున్నప్పుడు కొంచెం అప్పటికప్పుడు ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అలా ఉంచేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఇదంతా కూడా ఇలా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేను కంప్లీట్గా ఫుల్ ఆన్ మీద పెట్టేస్తాను అన్నమాట. చూడండి ఫుల్ ఆన్ మీద పెట్టేస్తే ఉడికించాను. చూడండి ఇట్లా వాటర్ వచ్చింది కదా, వాటర్ వచ్చింది ఆల్రెడీ సగం భాగం కూడా ఉడికొచ్చింది. ఇది ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్ మీదకి మార్చుకొని ఇది ఉడికించుకుంటూ ఇప్పుడు సైడ్ రైస్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం మరో పాత్ర పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు 1/2 స్పూన్ వరకు షాజీరా. ఇప్పుడు అవి చిట్పట్లాడుతున్నాయి కదా, ఈ చిట్పట్లాడే టైంలో ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మనం రైస్ ఎన్ని తీసుకుంటామో అందులో 50% మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసులు తీసుకున్నాను కదా, 4 గ్లాసులకు వచ్చి 6 గ్లాసులు మాత్రమే వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో రైస్ కోసం అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం గమనించుకొని వేసుకోవాలి, అంటే కర్రీలో వేస్తాము మళ్ళీ ఇప్పుడు ఈ రైస్లో కూడా వేస్తాము కాబట్టి కొంచెం గమనించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫుల్ ఆన్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మరుగుతున్నాయి కదా, ఈ మరిగే వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ రైస్ వేసుకోవాలి. డైరెక్ట్గా ఇలానే వేసేసుకొని సరిపోతుంది. అంతా కూడా కలుపుకోవాలి. అంటే మనకి పొంగు వస్తుంది కదా అన్నం ఉడికినప్పుడు, ఇప్పుడు వచ్చే వరకు ఫుల్ ఆన్ మీద అయితే పెట్టుకోవాలి. చూడండి
ఇట్లా వచ్చాకంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ రైస్ కూడా చూడండి 50% మాత్రమే ఉడికింది. ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది కదా, ఈ చికెన్లో ఆల్రెడీ నీరు కూడా ఉంది చూడండి. అలాగే ఇప్పుడు ఈ 50% రైస్ ఉడికించుకున్నాం కదా, ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలంటే ఆ వాటర్కి ఈ రైస్కి ఈ రైస్లో ఉన్నటువంటి వాటర్కి అంతా కూడా కరెక్ట్గా ఉడికిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇప్పుడు ఈ మిగిలిన రైస్ కూడా వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా అయితే ఇలా వేసేస్తాను అన్నమాట. ఇలా తయారు చేయండి. మరికొన్ని కుంకుమ వాటర్ అయితే, అలాగే కొత్తిమీర, కొంచెం జీడిపప్పు పలకలు, అలాగే పైన ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి. మీకు నచ్చితే కనుక ఒకసారి ఈ పద్ధతిలో చేయడానికి ట్రై చేయండి. అలాగే బిర్యానీ వాటర్ అన్నమాట, దీంట్లో లిక్విడ్ ఇది వచ్చేసి 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చేసి ఏదైనా ఒక ప్యాన్ ఒకటి ఉంటుంది కదా, అలాంటిది పెట్టుకొని దాని మీద అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా మూత పెట్టేసుకొని సిమ్ మీద పెట్టుకొని 10-15 నిమిషాలు అలానే మూత తీయకుండా ఉంచుకోవాలి. చూడండి 10 నిమిషాల తర్వాత చూడండి రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఒక్క సైడ్ నుండి దీన్ని ఇలా కొంచెం ఇలా అయితే కదిలించుకోవాలి, కొంచెం తేలిగ్గా ఉండేలా ఇలా కదిలించుకోవాలి. చూడండి బాగా పొడి పొడిగా అన్నం బాగా వచ్చింది, చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ఉందండి, హైప్ ఆప్షన్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి. లెమన్ జ్యూస్ అలాగే కసూరి మెత్తి వేసేటప్పుడు వీడియో ఆఫ్ అయ్యింది, అవి ఖచ్చితంగా వేయండి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ పద్ధతిలో చేశారంటే కనుక చాలా చాలా బాగుంటుంది. కొన్ని స్టవ్లో చిన్న ఫ్లేమ్ వస్తుంటాయి కదా, కింద ఒక ప్యాన్ పెట్టేసుకొని పైన పాత్ర కన్నా పెట్టేసుకుంటే 4 పక్కల మంట బాగా వస్తుంది, మంచిగా ఉడుకుతుంది కూడా. తేండి ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి 1/2 అవర్ తర్వాత బిర్యానీ అయితే మంచిగా కన్ఫామ్గా అయితే రెడీ అయిపోయింది. ఇది డైరెక్ట్గా ఇలాగైనా తినవచ్చు, రైతా అలాగే గ్రేవీ ఇంకా అలా చేసుకొని కూడా తింటే కనుక చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ పద్ధతిలో నచ్చితే కనుక చేయడానికి ట్రై చేయండి. వచ్చేసి పెరుగు చట్నీ, ఇలా ఈ చికెన్ బిర్యానీని ఇలా పెరుగు చట్నీ అలాగే షార్బత్ తోటి ఇలా టేస్ట్ చేయండి, లేదంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.